ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నర్స్ ఇదిగోండి. తాతయ్య అన్నట్టు ఇప్పుడే మీ తాతగారిని చూడటానికి ఎవరో ఒక అమ్మాయి వచ్చిందండి. ఆ అమ్మాయి కూడా మనవరాలేనంట. మనవరాలా? తన పేరు తేజానా? తేజ అనే చెప్పినట్టు గుర్తు. ఎలా ఉంది? ప్యాంటు చొక్కా వేసుకుని క్రాఫ్ చేసుకుని ఉందా? అవునండి, యాజ్ ఇట్ ఈస్ మీరు చెప్పినట్టే ఉంది. తాతయ్య గారు, తనే తేజ, మన తేజ. తాతయ్య గారు, డాక్టర్ తను ఎక్కడుంది? మెడిసిన్స్ కోసం వెళ్ళారని మీ గురించి చెప్తే తను మిమ్మల్ని కలవడానికి అక్కడికే వెళ్ళింది. అవునా? తాతయ్య, నేను తనని కలిసి తీసుకొస్తాను. భగవంతుడా, ఇకనైనా నీ దాగుడు మూతల ఆట ఆపవయ్యా. నా మనవరాళ్ళిద్దరినీ కలుపు. ఇంతకాలంగా ఆడుకున్న నీ ఆటకి తెరదించు స్వామి. సరేనండి. ఏమండి? చెప్పండి. ఇందాక ఒక అమ్మాయి ఇక్కడ మెడిసిన్స్ తీసుకుని వెళ్ళింది కదా. మెడిసిన్స్ తీసుకోవడానికి చాలా మంది వస్తుంటారమ్మా. అమ్మాయి అంటే ఎలా తెలుస్తుంది? అది కాదు, ధనంజయరావు గారనే పేషెంట్ కోసం మెడిసిన్స్ తీసుకున్నారు కదా. ఒక్క నిమిషం. అవునమ్మా, ఇప్పుడే మెడిసిన్స్ తీసుకొని వెళ్ళిందమ్మా. తన వివరాలు తెలుసుకోవాలంటే ఎలాగా? రిసెప్షన్ లో అడిగితే ఆ అమ్మాయి పూర్తి డీటెయిల్స్ ఇస్తారమ్మా. థ్యాంక్ యూ. వెళ్ళి అడగండి. ఏవండి, ఇందాక ఇక్కడికి మెడిసిన్స్ తీసుకోవడానికి వచ్చాను కదా, నా గురించి అడగడానికి ఎవరైనా వచ్చారా? ధనుంజయరావు గారి కోసం మెడిసిన్స్ తీసుకుంది మీరే కదా? అవును. మీకోసం ఇందాక ఒక అమ్మాయి వచ్చింది. అవునా? ఎక్కడికి వెళ్ళింది? మీరు ఎక్కడున్నారు తెలుసుకోవాలంటే రిసెప్షన్ దగ్గర అడగమన్నాను. అక్కడ ఉంటుంది అమ్మాయి. సరే, థ్యాంక్ యూ అండి. ఎక్స్క్యూజ్ మీ, ఐసీయూలో ధనంజయరావు గారని కోమా పేషెంట్ ఉన్నారు కదా, ఆయన అడ్మిషన్ కి సంబంధించిన వివరాలు కావాలి. కుదరదు మేడం. ప్లీజ్ అండి. నేనేం వాళ్ళకి పరాయిదాన్ని కాదండి. కోమాలో ఉన్న ధనంజయరావు గారికి నేను కూడా మనవరాలేనండి. దురదృష్టవశాత్తు ఆ ఫ్యామిలీ మెంబర్స్ ని మిస్ అయిపోయాను. ప్లీజ్ అండి, పూజ నెంబర్ ఇవ్వండి. నా వల్ల ఎలాంటి ప్రాబ్లం రాదు. ప్లీజ్ అండి, ప్లీజ్ అండి. సరే, చెప్పండి. నోట్ చేసుకోండి. 955. మేడం, ఫోన్ ఇప్పుడు స్విచ్ ఆఫ్ అవ్వాలా? రమ్య, నీ ఫోన్ ఇవ్వు. ఇంకోసారి చెప్పండి ప్లీజ్. 955. మీకోసమే చూస్తున్నాను. ఏమైంది సిస్టర్? డాక్టర్ రాసిచ్చిన మెడిసిన్స్ ఒకటి, మీరు తీసుకొచ్చిన మెడిసిన్స్ ఇంకోటి. ఇవి మార్చి వేరేవి తీసుకొని రండి. సరే, నేను మార్చి తీసుకొస్తాను. మేడం, మెడిసిన్స్ తీసుకోవడానికి అటెళ్తున్నారేంటండి? అర్జెంటుగా పేషెంట్కి ఇంజెక్షన్ చేయాలి. త్వరగా తీసుకురండి. అలాగా, ఇప్పుడే తెస్తాను.
ఏమండి ఇందాక మెడిసిన్స్ మార్చిచ్చారంట. అవునా? త్వరగా కొంచెం చూడండి, చాలా అర్జెంట్. ఏ బాబు సరిగా చూసుకోలేగా? సారీ మేడం, ఒక ఇంజెక్షన్ మా దగ్గర స్టాక్ లేదండి. ఒక హాఫ్ అన్ అవర్ ఆగితే తెప్పిస్తాం. ప్లీజ్ మేడం. త్వరగా కొంచెం చూడండి. కంగ్రాచులేషన్స్, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ పర్సనల్ లోన్. ప్లీజ్ కాంటాక్ట్. అక్కర్లేదండి. ఏమైందక్క? ఎంగేజ్ వస్తూనే ఉంది. ఇంకొకసారి ఫోన్ చేయక్క. హలో హలో మేడం, నమస్తే అండి. మేము శ్రీ రియల్ ఎస్టేట్ నుంచి మాట్లాడుతున్నాము. యాదగిరిగుట్ట దగ్గర వెంచర్స్ ఉన్నాయి. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా? నాకు అలాంటి ఇంట్రెస్ట్ ఏం లేదండి. పెట్టేయండి ఫోను. మేడం మెడిసిన్స్ తీసుకోండి. ఆహా. అబ్బా, ఈ న్యూసెన్స్ కాల్స్ ఒకటి. ఫోన్ కట్ చేస్తుంది. తను ఇప్పుడు కలవకపోతే ఏంటక్క? ఫోన్ నెంబర్ దొరికింది కదా, తర్వాత అయినా కలవచ్చు. పద వెళ్దాం. ఇదిగో సిస్టర్, రిసెప్షన్కి వెళ్ళాలి. ఎక్స్క్యూజ్ మీ, నా కోసం ఎవరైనా వచ్చారా? అదే ధనంజయరావు గారి డీటెయిల్స్ కావాలని ఎవరైనా అడిగారా? ఇప్పుడే ఒక అమ్మాయి అడిగింది మేడం. తన ఫోన్ నెంబర్ తీసుకెళ్ళింది. నా ఫోన్ నెంబర్ తీసుకుందా? అవును. మరి తన ఫోన్ నెంబర్ ఏమైనా ఇచ్చిందా? తన నెంబర్ ఏం తీసుకోలేదు మేడం, జస్ట్ ఇప్పుడే వెళ్ళింది. బహుశా హాస్పిటల్ బయట ఉండొచ్చు. థ్యాంక్స్ అండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.